డీటెయిల్ చూస్తే తెలంగాణలో శాంతి భద్రతలు కాపాడడం మా మొదటి కర్తవ్యమని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. లక్డీ కపూర్లోని డీజీపీ కార్యాలయంలో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు చేపట్టారు. వేద మంత్రాలతో డీజీపీ కార్యాలయంలోకి ఆయన్ను పండితులు ఆహ్వానించారు. తెలంగాణ 6వ డీజీపీగా 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ డీజీపీగా అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టీకి కృతజ్ఞతలు తెలిపారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. మావోయిస్టులపై నమోదైన కేసుల విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తామని, వేధింపులు ఉండవని వివరించారు. పనిచేసినటువంటి మల్లోజిల్ వేణుగోపాల్ ఎలియాస్ సోను ఆ మధ్యకాలం లాస్ట్ మంత్ అంటే ఆగస్ట్ 15th నాడు ఆయన ఒక స్టేట్మెంట్ విడుదల చేసిండు. ఓరల్ స్టేట్మెంట్ యాజ్ వెల్ యాజ్ రిటర్న్ స్టేట్మెంట్. ఏమనంటే, మేము సిద్ధంగా ఉన్నాము బయటికి రావడానికి, కొన్నాళ్ళ పాటు మేము పూర్తిగా యుద్ధాన్ని ఆపదలుచుకున్నాము. ఇది మా జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు బసవరాజ్ జనరల్ సెక్రటరీ చనిపోక ముందే ఈ నిర్ణయం తీసుకున్నాం. మేము చైనా అండ్ రష్యాలో ఏదైతే ప్రజా పోరాట పంథాను వాళ్ళు అవలంబించినరో అది ఇక్కడ సక్సెస్ కాలేదు. ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ వేరు, అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ సిచ్యువేషన్ వేరు. గుడ్డిగా మనం వాళ్ళని అవలంబించినాము, అన్వయించుకునే ప్రయత్నం చేసినాము తెలంగాణ భారతదేశపు పరిస్థితులకు. కాబట్టి అది ఇంకా ఫెయిల్ అయింది మన దగ్గర. కాబట్టి మనం ఫీల్డ్ని మర్చిపోయి, ఫీల్డ్ సిచ్యువేషన్ మర్చిపోయి ఏదో గుడ్డిగా ముందుకెళ్ళిపోయినాము, తప్పు. కాబట్టి అని ఆయన్నే పోలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నటువంటి ఆయన్నే ఇటువంటి మాట అన్నప్పుడు ఇక ఐడియాలజీ, ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో అది ఫెయిల్ అయినట్టే అని అనుకుంటున్నాం మేము. కాబట్టి మేము మళ్ళొకసారి ఓపెన్గా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి వాళ్ళకు ఒక విన్నపం చేస్తున్నాము. బయటికి రాండి, జనజీవన స్రవంతులను కలిసిపోండి. మీ మీద ఇట్లాంటి కేసుల విషయంలో కానీ ఇట్లాంటి విషయంలో మేము చాలా సింపథెటిక్గా ఉంటాము, సానుభూతితో వ్యవహరిస్తాము. పోలీసుల నుంచి సోకాల్డ్ ఏదైతే మీరు భయపడుతుంటారో ఇది వేధిస్తారు అని చెప్పి అట్లాంటి వేధింపులు ఏమి ఉండవు. మీరు ఏమాత్రం సంశయం లేకుండా నిర్భయంగా వచ్చి బయటకు వచ్చి లొంగిపోండి. బయటకు వచ్చి ప్రభుత్వం ముందర మీ ఆత్మసమర్పణ చేయండి. మీ ఎంబడి ఉంటాం. మేము తర్వాత మేము లాస్ట్ 4-5 months నుంచి 6 months నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నాల వల్లనే చాలా మంది బయటకు వచ్చినారు పార్టీ నుంచి, ఇంక్లూడింగ్ ఒక సెంట్రల్ కమిటీ మెంబర్ అయినటువంటి సుజాతక్క కూడా బయటకు వచ్చేసి ఆమె ప్రభుత్వం ముందర ఆత్మసమర్పణ చేసుకున్నారు. వారు హాయిగా వాళ్ళ ట్రీట్మెంట్ కూడా పొందుతుంది ఆమె. మేము కూడా వారికి సహకరిస్తున్నాము ట్రీట్మెంట్ పొందటంలో. కాబట్టి ఛత్తీస్గఢ్ వాళ్ళైనా కూడా బయటకు వచ్చింది, పోలీసు తెలంగాణకు వచ్చి తెలంగాణ ఆఫీసుల ముందు వచ్చి వాళ్ళు పార్టీని వదిలేసినారు. కాబట్టి మేము కూడా మళ్ళొకసారి మీకు అప్పీల్ చేసేది ఏంటంటే, బయటకు రాండి. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ, వీఆర్ హియర్ టు వెల్కమ్ యూ. వాళ్ళ యొక్క పోలిట్ బ్యూరో మెంబర్గా పనిచేసినటువంటి మల్లోజిల్ వేణుగోపాల్ ఎలియాస్ సోను ఆ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వంలో అక్రమ కేసులతో తాను భయపడే ప్రసక్తే లేదని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. అక్రమ కేసులు పెట్టి కూటమి సర్కార్ సాధించింది ఏంటి? పైశాచిక ఆనందం తప్ప మరేమీ లేదని మిథున్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం చేయాల్సిన పనులు పక్కన పెట్టి డైవర్షన్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మిథున్ రెడ్డి. కావాలని బురద కొట్టే పని కానీ దీనికి నేను సంజయ్ చేసినా కూడా అర్థమే లేదు. ముఖ్యంగా జైల్లో ఎటువంటి పరిస్థితుల్లో పెట్టారంటే, ఒక టెర్రరిస్టో తీవ్రవాదిని జైల్లో పెట్టిన పరిస్థితి ఉంది నాకు. నేను ఉన్నన్ని రోజులు కూడా ఒక పూర్తి బ్లాక్ లో వేరే ఒక మనిషితో మాట్లాడే పరిస్థితి ఉండదు. కేవలం ఎప్పుడైనా ములాఖాతులు, వారానికి వచ్చిన ములాఖాతులు, లేకపోతే ఇంటికి 3 ఫోన్ కాల్ చేసుకోవచ్చు. ఆ 3 ఫోన్ కాల్ తప్పితే ఇంకొక మనిషితో మాట్లాడే పరిస్థితి కూడా ఉండేది కాదు. మొత్తం సీసీ కెమెరా నిఘా, ఎవరు చూస్తా ఉన్నారో ఆ సీసీ కెమెరాల్లో తెలియదు. విజయవాడలో కూడా ఆ సీసీ కెమెరాలో చూడగలుగుతారని చెప్పేవాళ్ళు. అధికారులు కూడా నాతో మాట్లాడేదానికి భయపడేవాళ్ళు. అసలు ఎవరు కూడా దగ్గరకు వచ్చే పరిస్థితి లేదు. ఒక దారుణమైన పరిస్థితిలో జైల్లో పెట్టడం జరిగింది. ఒక ఏదో టెర్రరిస్టు పక్కన వాళ్ళతో మాట్లాడితే ఏదన్నా ఇబ్బంది వస్తుందనే పరిస్థితులు అక్కడ కల్పించడం జరిగింది. కానీ ఇవన్నీ కూడా ధైర్యంగా ఎదుర్కోవాలని డిసైడ్ అయినాం కాబట్టి ఇవన్నీ కూడా ఏకోసారి కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. కోర్టు వసతులు కల్పించే విషయంలో కోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు, కోర్టు నుంచి ఆదేశాలు ఇచ్చే వరకు ఏ ఒక్క వసతి కూడా జైల్లో కల్పించలేదు. వాళ్లకు
చూస్తానే నాకు అర్థమైంది జైలు అధికారులకు విపరీతమైన ప్రెజర్ ఉన్నది. వాళ్ళు ఏ ఒక్క వసతి కూడా కోర్టు నుంచి ఆదేశాలు రాకుండా ఏ ఒక్కటి కూడా కల్పించలేదు. ఇవ్వాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్ కూడా అవన్నీ కూడా వచ్చిన ఫస్ట్ కోర్టు ఆర్డర్ వచ్చే వారం 10 రోజుల వరకు అస్సలు ఏ ఒక్క సహకారం కూడా లేదు. ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ కూడా మిగతా ఖైదీలకు ఇచ్చే ఫెసిలిటీస్ కూడా నాకు ఇవ్వలేదు. ఖైదీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా మీకు అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. గౌరవ కోర్టు పెట్టిన ఆంక్షల మేరకు ఈ కేసు గురించి వివరంగా మాట్లాడేదానికి పర్మిషన్ లేదు. అయినా కూడా ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను. ఇచ్చిన బెయిల్ ఆర్డర్ని ఒకసారి చదవమని కూడా నేను అందరిని కూడా అడుగుతున్నాను. దాంట్లో వరంగల్ జిల్లాలోని భద్రకాళి దేవాలయంలో భద్రకాళి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఓరుగల్లు ఇలవేల్పు అయిన భద్రకాళి మాత 9 రోజుల పాటు వివిధ రూపాల్లో దర్శనమిస్తూ ప్రత్యేక పూజలు అందుకుంటుంది. ఈ మహోత్సవాల్లో భాగంగా ఈ రోజు భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రాక్షస పాలనను రాక్షసులను అంతం చేసిన రోజుగా భక్తులు పూజలు నిర్వహిస్తారని దేవాలయ అర్చకులు నాగరాజు తెలిపారు. ఇక ఆ విషయంపై మరింత సమాచారం వరంగల్ భద్రకాళి ఆలయం నుంచి మా ప్రతినిధి మంద సాల్మాన్ అందిస్తారు. నవరాత్రి ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మనం వరంగల్లో భద్రకాళి దేవాలయంలో ఆ 9 రోజులు అయితే నవరాత్రి వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ యొక్క విజయదశమి పండుగను పురస్కరించుకొని అయితే భక్తులు ఆ 2 తెలుగు రాష్ట్రాలకు వెళ్ళి అయితే పెద్ద ఎత్తున భక్తులు వచ్చి మొక్కులు అయితే చెల్లించుకుంటున్నారు. ఈరోజు మహిషాసుర మర్దినిగా అవతారం చెందారు. దీనికి సంబంధించి ఈ రోజు ఆ విశిష్టత కోసం అయితే తెలుసుకుందాం. అయ్యగారు చెప్పండి, ఈ రోజు ఆ ప్రత్యేకత ఏంది? భద్రకాళీ శరణం మమ ప్రథమం శైలపుత్రేచ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయనీతి చ సప్తమం కాళరాత్రేతి మహాగౌరీతి అష్టమం నవమం సిద్ధిదాత్రి చ నవదుర్గా ప్రకీర్తిత అని దేవి మహత్యము దేవి భాగవతం చెప్పినట్టు 9 రూపాలలో అమ్మవారిని దర్శించడం ద్వారా మనలో ఉన్నటువంటి యొక్క దుర్గుణాలు తొలగి సుబుద్ధి జ్ఞాన వైరాగ్యములను అమ్మవారు ప్రసాదిస్తుంది. అలాగే ఇవాళ 9వ రోజు, ఈ సంవత్సరం ఎక్కువ రావడం 10వ రోజుగా ఇవాళ అమ్మవారు సిద్ధిదాత్రి క్రమములో మహిషాసుర మర్దినిగా మనకు కనిపిస్తుంది. మహిషాసురుడు అనే రాక్షసులు దేవతలను అనేక బాధలు పెడుతూ ముచ్చెముడలు పట్టిస్తాడు. అందరు దేవతలు మహాపరాశక్తిని వేడుకొనగా అమ్మవారు మహిషాసుర మర్దినిగా మహాకాళిగా ఆవిర్భవించి మహిషాసురుణ్ణి సంహరిస్తుంది. తద్వారా లోకానికి రాక్షసుల పీడ నుంచి నివృత్తి చేసి లోకాన్ని రక్షిస్తుంది. ఆ భావంగానే అమ్మవారు జరిపిన విజయాలను పరంపరగా నవరాత్రుల్లో మనం విజయదుర్గగా అమ్మవారిని 9 రూపాలలో దర్శించి మొదటి రోజు మరి అమ్మ నీవు ఏమేమి ఇచ్చినావు లోకానికంటే ఫస్ట్ బాలాగా ఆవిర్భవించి జ్ఞాన మంత్ర దీక్షగా గాయత్రిగా అన్నపూర్ణేశ్వరిగా అలాగే మహాలక్ష్మిగా లలితగా భువనేశ్వరిగా భవానిగా సరస్వతిగా దుర్గాగా ఇవాళ కాళికగా అమ్మవారిని మనం పోలుస్తూ మన బాధలని తీర్చి లోకాన్ని మమ్మల్ని రక్షించు తల్లి అని ప్రార్థిస్తుంటాము. ఈ యొక్క భద్రకాళి దేవాలయంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసేందుకైతే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేశామని చెప్తున్నారు. మనం ఆ ఈవో గారు ఉన్నారు, తనతో మరిన్ని విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ యొక్క విజయదశమి పండుగను పురస్కరించుకొని భక్తులు పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఏర్పాట్లు ఎలా చేశారు? విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని రేపు విజయదశమి, దీనికి సంబంధించి దేవస్థానం నందు ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది. భక్తుల కొరకు ప్రత్యేకంగా క్యూ లైన్స్ ఏర్పాటు చేశాము. వాళ్ళకి తాగునీటి సదుపాయము, అదేవిధంగా ప్రసాద వితరణ, అన్నదాన వితరణ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. విఐపీలు అంటే వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలా ఏర్పాటు చేశారు? విఐపీలు వచ్చినప్పుడు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా వారిని సపరేట్ క్యూ లైన్ తీసుకొని వచ్చి వారిని దర్శనం చేయించి పంపించడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే అన్ని ఏర్పాట్లు అయితే చేశామని అయితే చెప్తున్నారు. విఐపీ వివిఐపీ అదేవిధంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేశామని చెప్తున్నారు. కొంతమంది భక్తులు అయితే వచ్చారు, వారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏమని మొక్కుతున్నారు?
వరంగల్ నుంచి అండి. లోకల్ ఎయిడ్స్ మేము ప్రతి సంవత్సరం దసరాకి శరన్నవరాత్రులకి అమ్మవారిని ఖచ్చితంగా దర్శనం చేసుకుంటాము. వివిధ రూపాల్లో రకాలుగా అమ్మవారు మనకు దర్శనం ఇస్తారు. వరంగల్లో భద్రకాళి అమ్మవారికి ఒక స్పెషల్ దర్శనాలు అన్నవి ఇక్కడ విజయవాడ తర్వాత ఇక్కడే జరుగుతాయి. చాలా బాగుంటుంది. అందరూ దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. మనం చూసుకున్నట్లయితే అరౌండ్ తెలుగు రాష్ట్రాల ప్రజలైతే పెద్ద ఎత్తున ఈ యొక్క భద్రకాళి దేవాలయాన్ని అయితే సందర్శించడానికి అయితే పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఈరోజు మహిషాసుర మర్దినిగా ఈ యొక్క అవతారం చెందడంతో ఆ భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మొక్కుతున్నారు. అదేవిధంగా ఈ యొక్క రాక్షస పాలన అంతమయ్యి ఆ ప్రజలకు మంచి చేసే విధంగా ఈరోజు మహిషాసుర మర్దినిగా అవతరించారని ప్రధాన అర్చకులు అయితే చెప్తున్నారు. అన్ని ఏర్పాట్లు అయితే ఆ విజయదశమి పండుగను పురస్కరించుకుని అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విఐపి వివిఐపి అదేవిధంగా ప్రతి సామాన్య ప్రజలు కూడా ఈ యొక్క అమ్మవారిని దర్శించుకునేందుకైతే అన్ని ఏర్పాట్లు అయితే చేశామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సాల్మన్, బీఆర్కే న్యూస్, వరంగల్. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.